హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మన ప్రయాణం కబ్బన్ పార్క్. ఈ పార్క్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పార్క్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనము ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక ఎర్రకోట లాంటి ఒక లైబ్రరీ భవనం అయితే కనపడుతుంది. ఈ భవనం ముందు అలా నడుచుకుని వెళ్తుంటే సాయంకాలం పూట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఉండే పూల చెట్లు, గార్డెన్ సిటీ, గ్రీన్ వ్యాలీ లాగా మన మనసుని ఆకట్టు. ఈ ఫ్లవర్స్ని మనమైతే బోగన్ విల్లా లేదా పేపర్ ఫ్లవర్ అని అంటాం. ఈ పేపర్ ఫ్లవర్స్ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల చెట్లు ఇక్కడైతే ఉన్నాయి. మీరు చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చేవాళ్ళు ఈ ఫ్లవర్స్ని అలా చూస్తూ దాని చుట్టుపక్కల ఫోటోలు దిగుతూ కనిపిస్తారు. ఈ ఫ్లవర్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ ఉండే పెద్ద పెద్ద చెట్లు మన మనసుని ఎంతో ఆకర్షించుకుంటాయి. ఇవన్నీ కూడా అప్పట్లో నాటినవే. ఇక చరిత్ర తెలుసుకుంటే 1870 ప్రారంభం. మొదట మీడ్ మార్క్ అని పిలిచేవారు. తర్వాత సర్ మార్క్ కబ్బన్ గారి గౌరవార్థం కబ్బన్ పార్క్ అని పేరు వచ్చింది. ఈ పార్కు 1927లో రాజా రామచంద్ర వడియార్ అని పేరు కూడా పెట్టారు. కానీ కబ్బన్ పార్క్ పేరుతోనే పిలుస్తారు. ఈ పార్కు 300 ఎకరాల పచ్చదనం మధ్యలో బెంగళూరుకు ఊపిరి లాంటిది. చిన్నపిల్లలకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ సాయంకాలం పూట అలా నడుస్తూ ఉంటే, నేనైతే వెళ్ళినప్పుడు వర్షం పడింది. అందువల్ల గ్రీనరీ ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. వర్షపు చినుకులు చల్లగా పడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఆహ్లాదంగా ఊగుతున్నాయి. పూల చెట్లు రంగుల జల్లు కురిపిస్తూ మన హృదయాలను ఆనందంతో నింపుతున్నాయి. వాన వాసనతో ఈ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేం. లైబ్రరీ భవనం ఎదుట నుంచి చూసినప్పుడే ఆ రెడ్ కలర్ బ్యూటీ మనసును దోచేస్తుంది. చుట్టూ ఉన్న గ్రీన్ కవరింగ్ ఒక మ్యూజిక్ లాంటి ఫీల్ ఇస్తుంది. మీరు ఇక్కడ నడుస్తుంటే టైం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. వర్షపు చినుకలు చెట్లపై నుంచి జారుతూ వస్తే అది కళ్ళకు కనిపించే ఒక పాటలాగా ఉంటుంది. ఏం అందం, ఏం బ్యూటీ! ఎంతైనా ప్రకృతి గురించి మాట్లాడాలంటే అసలు మాటలే రావు. ఈ లైబ్రరీ భవనం చుట్టూ ఎన్నో వేల పూల మొక్కలైతే నాటారు. చూడ్డానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎన్నో వేల రకాల రోజా మొక్కలైతే నాటారు. ఇక్కడికైతే చాలామంది ఈ ప్రదేశంలో వాకింగ్ చేస్తూ అలా ప్రశాంతంగా ఉండడానికైతే ఇక్కడికి వస్తుంటారు. చూస్తుంటే
ఇక్కడ మీరు 6,000కు పైగా చెట్లను మీరు చూడొచ్చు. అన్నీ పెద్ద పెద్ద చెట్లే. ఇవన్నీ కూడా ఒక 200 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి. దీనిని బొటానికల్ గార్డెన్గా కూడా పిలుస్తారు. ఇటువంటి బొటానికల్ గార్డెన్స్ బెంగళూరులో 2 ఉన్నాయి. ఒకటి కబ్బన్ పార్కు, ఇంకొకటి అయితే లాల్బాగ్. లాల్బాగ్లో ఫ్లవర్ షో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి వీడియోలో ఫ్లవర్ షోని మనం కవర్ చేద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి అద్భుతమైన వీడియోలు చూపించేందుకు ఒక చిన్న లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను. లైబ్రరీ భవనం ముందు ఇటువంటి చిన్న చిన్న పూల మొక్కలైతే చాలా బాగా నాటారు. చూడడానికైతే మనసుకి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటే అంతా గ్రీనరీ బాగుంది కదా. వర్షం పడుతుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇదంతా మనకి ఒక వింటేజ్ లాంటి ఫీల్ని ఇస్తుంది. ఇంకా బెంగళూరులోని చుట్టుపక్కల ఉండే ఎన్నో విశేషాలు, వింతలు అన్నీ కూడా మీకు చూపిస్తాను. దయచేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై కర్ణాటక.